హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి చాలా నాకు ఇష్టమైన రెసిపీ అనమాట. చికెన్ ఫ్రై వచ్చేసి అండ్ చికెన్ ఫ్లేవర్డ్ రైస్ కూడా అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి. ఈ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగుంటుందన్నమాట. ఈ చికెన్ వచ్చేసి ఫ్రై చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందంటే ముక్క కూడా చాలా మంచిగా ఉడికిందనమాట. సో వచ్చేసి నేను ఐరన్ కడాయిలో చేశానండి. ఇది కుకింగ్ చాలా మంచిగా బాగుంది ఐరన్ కడాయి వచ్చేసి. సో దీని ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు 2 వంటలు ఒకేసారి. సో స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. బోన్లెస్ కూడా కలిపి తీసుకున్నాను. సో ఈ కేజీ చికెన్కి వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్కి త్వరగా కుక్ అవుతుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం వచ్చేసి ముందుగా 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఇది వచ్చేసి వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి అనమాట. ఇది కంపల్సరీ వేసుకోండి. ఇంకా దాల్చిన చెక్క, లవంగం పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇందులో రాతి పువ్వు అని కూడా ఉంటుంది, అది మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు అని వేసుకోవట్లేదు. సో అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క అనమాట. యాక్చువల్లీ ఇది 1 కిలో చికెన్ కాబట్టి ఫుల్గా అయితే ఒక లెమన్ అయితే పడుతుంది అనమాట. పిక్కలు పడకుండా అలా రసం తీసుకొని అది కూడా వేసేసుకోవాలి. సో 1 టీ స్పూన్ వచ్చేసి నూనె కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల వచ్చి మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 కప్ వచ్చేసి పెరుగు అండి. పెరుగు అనేది కొంచెం పులుసుందైనా నార్మల్దైనా పర్లేదు అనమాట. ఫైనల్గా వచ్చేసి మసాలా అండి, బిర్యానీ మసాలా. సో బిర్యానీ మసాలాకి ఇదే అనమాట. అండ్ బిర్యానీకి ఇదే అండి, కర్రీకి కూడా ఇదే మసాలా అనమాట. గరం మసాలా రెండింటికి ఒకటే యూస్ చేశాను. సో గరం మసాలా అది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలానే అండి. సో అది వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇందులో మీరు గమనించినట్లయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, అది మార్నింగ్ వేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మార్నింగ్ వచ్చేసి సో చూడండి, నేనైతే ఒక 1/2 కిలో రైస్ కడిగి పక్కన పెట్టేసుకుని నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు చికెన్ చూడండి ఎలా ఉందో. సో అది కూడా బయటకు తీసి పెట్టేసుకున్నాను అనమాట, రెడీ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు. ఇది వచ్చేసి ఆనియన్స్ అండి, బిర్యానీకి అండ్ కర్రీకి కూడా అనమాట. ఇవి అదే చికెన్ ఫ్రైకి కూడా. సో ముందుగా అయితే మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకుందామండి. కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి, కొద్దిగా ఎక్కువే పడుతుంది. సో లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని మన ఆనియన్స్ అనేది ఒక 3 ఆనియన్స్ అనమాట. ఇవి ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం ముందుగా వచ్చి చికెన్ ఫ్రై చేసేసుకున్నాక అదే ఫ్రై ప్యాన్లోనే మనం బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకుంటామండి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒకే దాంట్లో తేలిపోతుంది, త్వరగా ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది. చాలా మంచిగా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీకు ఆ టేస్ట్ తప్పకుండా నచ్చుతుందండి, ట్రై చేసి చూడండి. సో పచ్చిమిర్చి వేసుకున్నానండి 2. అండ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అండి, దంచిన అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. సో కొద్దిగా ఎక్కువ అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటే కొద్దిగా ఇందులోకి కొద్దిగా వచ్చేసి మనం ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి బిర్యానీ, దానిలో కూడా సరిపోతుంది అనమాట. సో నేను నైట్ అయితే ఆ చికెన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, మార్నింగే దంచి ఫ్రెష్గా వేసుకున్నాను. మీరు ఇది చూసుకోండి. సో వచ్చేసి 2 టమాటో ఇలాగ పెద్ద పెద్ద చిలుకలు కట్ చేసుకొని అది కూడా వేసేసుకున్నానండి, ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత. సో ఇది వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుకోవాలండి బాగా. సో ఈ టమాటా ఆటోమేటిక్ కాబట్టి ఎక్కువ వాటర్ వదులుతుంది, త్వరగా మగ్గిపోతాయండి. ఈ స్టేజ్లో వచ్చేసి 1 టీ స్పూన్ అనమాట పసుపు వేసుకున్నాను. సో నైట్ మనం కలిపినప్పుడు పసుపు కూడా వేయలేదండి, ఇప్పుడే వేసాను. ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు వేసుకుంటే. లేదు మీరు నైట్ కూడా అది మనం మ్యాగ్నేట్ చేసాం కదండి చికెన్, అప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా బాగా కలిపిన టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ వచ్చేసి వేసేసుకోవాలన్నమాట. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1 కిలో చికెన్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. సో చూడండి, ఇది వచ్చేసి కింద నుంచి అలా తీస్తూ కలుపుతూ బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటుంటే ఏమవుతుందంటే చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. సో ఇందులో వచ్చి ఎక్స్ట్రా వాటర్ మనకి పడదనమాట. ఇందులో చికెన్ నుంచి వచ్చిన వాటర్తోని ఫ్రై అంతా అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై విత్ బిర్యానీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే ఏమవుతుందంటే చికెన్లో బాగా ఉడికి అందులో చిన్న వాటర్ కూడా వచ్చేస్తుంది బయటికి. సో మీరు చూడండి చికెన్లోంచి ఎంత వాటర్ వచ్చిందో. సో మరి సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే మనం అలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం అన్నీ మనం అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి అలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు వచ్చేసి పుదీనా
కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ బాగానే ఉంటుంది. సో పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇది కొంచెం పుదీనా అనేది ఎక్కువగా మొత్తంలో వేసుకొని కొంచెం కొత్తిమీరని తక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అది వేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని తీసుకోవాలి మళ్ళీ. సో ఇది ఉడకటం కోసమే అని చెప్పేసి ఇలా మూత పెట్టుకుంటూ అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో వాటర్ ఏమీ ఎక్స్ట్రా వేయకూడదు. చూడండి ఈ చికెన్ వాటర్ ఇంకా వదులుతూనే ఉందన్నమాట. సో ఈ చికెన్ ఫ్రైకి వచ్చేసి మనం బయట వాటర్ ఏమీ వాడలేదన్నమాట. అలా ఫ్రై చేసుకుని నా దగ్గర ఒక 10 నిమిషాల వరకు నేను అలా ఫ్రై చేస్తూ ఉన్నానండి. మంట వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి సిమ్లో అవసరం లేదు, మరి హైలో అసలు పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోండి. మరి సిమ్లో పెట్టేసుకుంటే చికెన్ వచ్చేసి గట్టిగా రబ్బర్లా అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే నీరంతా బాగా ఇంకిపోయింది కదండి. ఈ స్టేజ్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చూడండి చికెన్ ఫ్రై అనేది బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇందులో మనం ఒక చుక్క కూడా ఎక్స్ట్రా వాటర్ అనేది వేయలేదండి. మన చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే అలా ఫ్రై చేసుకున్నాము, మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూడండి ముక్క కూడా చాలా మంచిగా ఉడికిందనమాట. సో ఈ చికెన్ వచ్చేసి మనం ఇలా ఫ్రై చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం అలా చేయడం వల్ల వచ్చేసి ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని లాస్ట్లో కొద్దిగా టోస్ట్ చేస్తున్నట్టు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు చికెన్ వచ్చేసి మంచి టెండర్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై వచ్చేసి ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చికెన్ అనేది పక్కకు తీసేసుకోవాలి. సో చికెన్ అనేది మొత్తంగా తీసుకోకూడదండి. కొద్దిగా చికెన్ లాస్ట్లో గ్రేవీ అవన్నీ కొద్దిగా వదిలేసి మిగతా చికెన్ ఫ్రై అంతా ఇంట్లో తీసేసుకోవాలి. చికెన్ ఫ్రై అసలు నిజంగా చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా అయిపోతుంది కూడా. మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మనకి అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపించినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి స్పెషల్ ఐటెంలా ఉంటుందన్నమాట. సో చూడండి ఫైనల్గా వచ్చేసి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ బిర్యానీ చేయడానికి, చికెన్ ఫ్లేవర్ కొంచెం బిర్యానీ చేయడానికి మనం ఇప్పుడు ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ కొద్దిగా లైట్గా 2-3 ముక్కలు చికెన్ అనేది వదిలేసానండి కొంచెం గ్రేవీతో పాటు. అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క వేసుకున్నాను, బిర్యానీ ఆకు 2 వేసుకున్నానండి, ఇంకా లవంగాలు కూడా వేసుకున్నాను అనమాట. సో అవి కొద్దిగా వేగనివ్వాలి. సో మనకి ఆ చికెన్ గ్రేవీలోనే ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇంకా బయట మనం హోటల్లో రెస్టారెంట్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. సో మిగిలిన ఆనియన్స్ కూడా ఇవి వచ్చేసి 3 ఆనియన్స్ అనమాట. ఇందాక 3 ఆనియన్స్ కట్ చేసినవి కర్రీ కోసం అదే ఫ్రై కోసం ఉపయోగించామండి. ఇప్పుడు వచ్చేసి 3 ఆనియన్స్ వచ్చేసి బిర్యానీకి అనమాట. ఇందులో కొద్దిగా కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 3 పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసి వేసుకున్నానండి. చీలికల్లో కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువగా ఉంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు అనమాట. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలండి. కొంచెం కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా. సో చూడండి ఆనియన్స్ అనేది బాగా చేంజ్ అయిపోయాయి కదండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ కన్నా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇదే ప్లేస్లో మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసుకుని ఏమైనా రెడీమేడ్గా ఉంటే కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో నేను ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాను కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది ఉంది కదండి, అది కూడా కొద్దిగా వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ కంపల్సరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసేసుకున్నాను. సో ఇది ఈ టైంలో వచ్చేసి కొద్దిగా మనం అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసాం కాబట్టి ఆ నీరు అనేది కొంచెం వస్తుంది. సో ఇది ఒక దగ్గరికి కలిపేసుకుని 1 నిమిషం మూత పెట్టుకుంటే ఆ టమాటాలు అనేది మెత్తబడిపోతాయి అన్నమాట. మనకి వచ్చేసి బాగా గుజ్జులాగా తయారైపోతాయి. చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఆ చికెన్ గ్రేవీ, చికెన్ పీసెస్ కొంచెం ఉన్నాయి కదా, వాటితో కలిపి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి, మరి లో ఫ్లేమ్లో ఏం పెట్టుకోలేదు, ఫ్రై అవ్వాలి కాబట్టి. సో హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోవాలండి. నేను వచ్చేసి 1 కప్ అనేది బియ్యం కడిగి తీసుకున్నాను కదండి, 1 కప్పున్నర వచ్చేసి వాటర్ తీసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇది కంపల్సరీ బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందండి నార్మల్ రైస్ కన్నా. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఉప్పు, కారం కూడా వేసుకున్నానండి. ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను, పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట 1 నిమిషం. సో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక అరగంట ముందే కడిగి పెట్టుకున్నాను కదండి బాస్మతి రైస్, 1 కప్పు రైస్ కడిగి పెట్టుకున్నాను.
సో అది కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మసాలాలన్నీ అంటే రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి వాటర్ అనేది ఉంది కదండి, కొంచెం టమాటా నుంచి వచ్చిన వాటర్, రైస్ కడిగిన వాటర్ కొంచెం ఉంది కాబట్టి ఆ వాటర్ అనేది డ్రై అయ్యే వరకు బాగా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 5 minutes వరకు ఫ్రై చేశాను. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మొత్తం వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత నేను చెప్పాను కదండి, 1 కప్పు వాటర్ రైస్ అనేది తీసుకున్నాను కదా. సో కప్పున్నర కప్పు పావు ఇలా వచ్చేసి వాటర్ తీసుకొని వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో మీరు రైస్ దాన్ని బట్టి చూసుకోండి, కొంచెం కప్పు పావు వాటర్ తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్ అనేది వాటర్ అనేది ఇంకింది కాబట్టి కప్పు పావు వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా లెమన్ అనేది వేసుకున్నాను అనమాట. రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట లెమన్ వేసుకోవటం వల్ల. సో నేను ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తీసానండి. రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. మధ్యలో చూసుకుంటూ ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటే రైస్ అనేది పలుకు మంచిగా వస్తుంది అనమాట. బిర్యానీ చాలా పొడిగా చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలండి బిర్యానీ అనేది. సో ఆవిరి అనేది కొంచెం తగ్గిన తర్వాత తీస్తే పలుకు అనేది లేకుండా బిర్యానీ అనేది ఇలాగ పైకి తేలుతున్నట్టు పువ్వులో విచ్చుకున్నట్లు వస్తుంది అనమాట. బిర్యానీ చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇలా నేను రైస్ అయితే వడ్డించుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా అనిపించింది, చాలా ఈజీగా కూడా అయిపోయిందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీరు ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది రైస్ అనేది. ఇంకా చికెన్ కూడా చాలా బాగా ఉడికింది అనమాట. చికెన్ ఫ్రై కూడా చాలా బాగా నచ్చింది. సో మీరు వీటితో ఆనియన్స్ ఇంకా లెమన్ వేసుకొని కాంబినేషన్ చేసుకొని తినొచ్చు. ఇంకా రైతా వేసుకొని కూడా ఎక్స్ట్రా రైతా వేసుకొని కూడా తినొచ్చు. లేదంటే చికెన్ ఫ్రైతో అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.